యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. వెల్కమ్ టు అ బ్రాండ్ న్యూ ఎపిసోడ్ ఆఫ్ రామూయిజం. నిన్ను నువ్వు నమ్ముకున్నప్పుడే ఇంకోళ్ళని పూర్తిగా నమ్మగలుగుతాం అన్నది నానుడి. మరి చాలా సందర్భాల్లో చాలామంది వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కంటే ఎక్కువగా అవతల వాళ్ళని నమ్ముతూ ఉంటారు. అది వ్యక్తి కావచ్చు, వ్యవస్థ కావచ్చు. దీన్ని ఏమంటారు? విధేయత అంటారా, నమ్మకం అంటారా, పిచ్చ అంటారా? ఇదే అంశంపై, అంటే అటువంటి నమ్మకంపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటున్నారో తెలుసుకుందాం. రామ్ గోపాల్ వర్మ గారు, గురు సాక్షాత్ రామ్ గోపాల్ వర్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే అంటే గురువుని నమ్ముతారన్నా? ఈ కోట్ నాకు అవుతున్నా గురువు, నేను ఎప్పుడు నా గురువుని ఎప్పుడు నమ్మలా. మీరు నమ్మాలని కాదు, మిమ్మల్ని చాలా మంది నమ్ముతున్నారని చెప్పి మీరు చెప్పే విషయాలు రామూయిజంలో, అలాగే మీరు చెప్తున్న అనేక సూక్తి ముక్తావళి అన్నీ కూడా అందరు నమ్ముతున్నారు. సి మోస్ట్ ఆఫ్ ద పీపుల్, మెజారిటీకి ఒక వాళ్ళకు వాళ్ళు ఆలోచించే శక్తి ఉండదు, కెపాసిటీ ఉండదు. మనం పుట్టినప్పటి నుంచి మనం స్కూల్లో ఏదో చదివాం, అమ్మ నాన్న ఏదో చెప్పారు, లేకపోతే టీచర్స్ ఏదో చెప్పారు, లేకపోతే ఇది కరెక్టు, అది మంచి. కాన్స్టెంట్గా యువర్ థాట్స్ ఆర్ బీయింగ్ ఇన్సెప్టెడ్ ఇన్ యూ. మీలోంచి ఫామ్ అవ్వాలి, మీ ఎక్స్పీరియన్స్ నుంచి. మీరు క్వశ్చన్ చేసే ఎబిలిటీ కూడా చాలా తక్కువ మందికి ఉంటుంది. రైట్. సో దాంట్లో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దే బికమ్ ఫాలోవర్స్. ఫాలోవర్స్ అని రిలీజన్గా ఉండొచ్చు, ఒక పొలిటికల్ పార్టీకి ఉండొచ్చు, ఒక పర్టికులర్ గ్రూప్ ఆఫ్ చిల్డ్రన్ అనుకో, అందరూ కలిసి ఒకరిని నమ్ముతారు. దాంట్లో మీ గ్రూప్ ఎప్పుడు ఫాలో ఎప్పుడు అవుతుంది? ఒకరిని నమ్మినప్పుడే గ్రూప్ ఉంటుంది. అవును. గ్రూప్లో డిఫరెన్సెస్ ఉన్నప్పుడు గ్రూప్ విడిపోతుంది. కరెక్ట్. యా. సో ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఆ టైం రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను, ఎంతమంది సూసైడ్ చేసుకున్నారు అంటే, వెనకాల ఫాలో అవుతున్న ఎవరు చేసుకోవాలి, ఎక్కడెక్కడో చేసుకున్నారు. అవును. వాళ్ళు ఏంటి అది ఏంటి అనేది వేరే పాయింట్. అప్పుడు ఏమన్నారు, రాజశేఖర్ రెడ్డి అప్పుడు మామూలు ప్రజలు ఎవరైనా సరే గవర్నమెంట్ నన్ను ఎలా చూస్తుంది, నాకు కావాల్సిన వసతులు ఇస్తుందా అంతే చూస్తారు. అది ఇవ్వకపోతే నెక్స్ట్ టైం ఎలక్షన్ వచ్చినప్పుడు నేను మార్చుకోవచ్చు, ఇంకోళ్ళు ఓటేయచ్చు, అంతే. కానీ బ్లైండ్గా భక్తులు అయిపోవటం అన్నోళ్ళు చేసుకుంటారు. ఎవరు వాళ్ళు లేకపోతే నేను లేను, నా జీవితం లేదని. యూనో, సో దట్ ఈజ్ ఏ డేంజరస్ ఇది ఏంటది, ఎందుకంటే దట్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ కల్ట్. ఒక ఇప్పుడు సౌత్ అమెరికాలో 1980s ఒకడు ఆల్మోస్ట్ 900 మందిని సూసైడ్ చేసుకోవడం కన్విన్స్ చేశాడు. బాబోయ్, 900 మందిని. అది ఎలా చేయగలిగాడంటే వాళ్ళ మూలం, అతని మూలం కాదు, వాళ్ళు తనని ఎంత నమ్మారు అంటే వాడు చెప్పింది కరెక్టు అని దే బిలీవ్డ్ ఇట్ టిల్ ద పాయింట్ ఆఫ్ దెమ్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. మీకు సేమ్ థింగ్ టెర్రరిస్ట్ గ్రూప్లో జరుగుతుంది. అవును. నా బాస్ చెప్పాడు, అంతే. ఎలిమెంట్ అదే, బేసిక్ అండర్లైంగ్ ఎలిమెంట్ అది. నేను క్షణక్షణంలో నాంపల్లి అక్కడ షూట్ చేస్తాను. ఇప్పుడు శ్రీదేవరం అక్కడ ఒక నేను నాకు లోకల్ హైదరాబాద్లో గుండాస్ ఎవరు, నేను వాళ్ళని శ్రీదేవి గారి చుట్టూ పెట్టి ఒక 10 అడుగుల దూరం వస్తే కొట్టేయమని చెప్పా, ఎవరిని వచ్చినా క్రౌడ్ కంట్రోల్ చేయడానికి. ఆవిడ ఇన్స్పెక్టర్ వస్తే టలాక్ అని కొట్టాడు. ఎందుకంటే వాడికున్న బుర్రకి రామ్ గోపాల్ వర్మ మించిన నమ్మకం లేదు వాడికి. యూ అండర్స్టాండ్? రామ్ గోపాల్ ఏమైనా చేసేయగలుగుతాడని ఒక బ్రెయిన్ వాడు పెట్టుకుని అనమాట. ఆడు ఇన్స్పెక్టరు, ఆడిన లోపల వేసి నేను కొట్టిన జైల్లో వేస్తారు అనే, ఎందుకంటే హీ బిలీవ్స్ ఇన్ మై పవర్ ఫర్ దట్ టైం. రైట్. మోర్ దెన్ హిస్ ఓన్ థాట్. అది దేనికి ఉంటుంది? కుక్కకు కూడా అదే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందనుకోండి, ఉసామా బిన్ లాదెన్ కూడా కేర్చేది అది. ఎందుకంటే దాని బ్రెయిన్కి ఉసామా బిన్ లాదెన్ అర్థం చేసుకున్నంత శక్తి లేదు. అప్పుడు సప్నాయే ప్రపంచం, సప్న ఉన్న ఇల్లే ప్రపంచం, సప్నాయే దేవుడు. ఎవరు వచ్చినా ఆడ ఆర్జీ అవ్వచ్చు, ఉసామా బిన్ లాదెన్ అవ్వచ్చు, ఎవడైనా వచ్చి కైన వచ్చి కరిగేస్తారు. దట్ ఈస్ వాట్ బిలీవర్స్ డూ యాక్చువల్లీ. బిలీవర్ ఇది మనం యాక్చువల్లీ. కానీ అక్కడ ఇష్యూ ఏంటి, బిలీవర్కి బ్రెయిన్ ఉండదు ఫస్ట్, అందుకనే బిలీవ్ చేస్తాడు. బ్రెయిన్ ఉండేవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ లేనివాడు బిలీవ్ చేస్తాడు. ఐ లవ్ దిస్. బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, బ్రెయిన్ ఉన్నవాడు థింక్ చేస్తాడు, లేనివాడు బిలీవ్ చేస్తాడు.
థింక్ చేసి బిలీవ్ థింక్ చేసేప్పుడు ఏమంటారు, ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను అనుకోండి, అందులో నాకు ఏదో నచ్చితే ఐ ట్రై టు మేక్ ఇట్ మై పార్ట్, బట్ ఐ డోంట్ ఫాలో ద రైటర్. నేను కొట్టేస్తా, నేను దొంగిలిచ్చేది నా పార్ట్గా చేసుకుంటా, నేను ఆడనగా తిరగను మళ్ళీ. దట్ ఈస్ అది తేడా. తేడా మీరు కొట్టేసి అది మీదిగా దాన్ని మార్చేసుకుంటారు, అది నా కన్వీనియన్స్ కోసం అడాప్ట్ చేసుకుంటారు. సో మీకు ఇక్కడ ప్రాబ్లం ఉన్నది కల్ట్ అన్నప్పుడు ఆ వ్యక్తులతోట వ్యవస్థతో కూడానా? వ్యవస్థ అనేది అసలు పుట్టింది బిలీఫ్ మీద. మీకు వ్యవస్థ సొసైటీ అనేది బిలీఫ్ సిస్టమ్స్ లేకపోతే మీరు సొసైటీని చేయలేరు. ఎక్స్ నెంబర్ ఆఫ్ పీపుల్ మీరు బిలీవ్ చేయొచ్చు, వాళ్ళతో ఓట్లు వేయించుకొని యూ నీడ్ టు గెట్ సంథింగ్. ఇది లేకపోతే రిలీజియస్ ఆస్పెక్ట్ ఉంటుంది, లేకపోతే మీరు ఏదో ఒక కాలనీలో ఒక చిన్న గ్రూప్ పెట్టుకుని దాని, లేకపోతే ఎవరో పెట్టుకుని వెల్ఫేర్ ఇది చేస్తారు, ఇంకోళ్ళు ఎవరో ప్రొటెస్ట్ చేస్తారు. ఆల్ ఆఫ్ దెమ్ ఫైనల్ ఇయర్ గ్రూప్స్ ఉంది. గ్రూప్ అంటే ఏంటి, ఒక మనిషి వాడి ఐడియాలజీతోటి వాడు నమ్మిన దానితో మిగతా వాళ్ళందరినీ వాడు అనుకున్నదే కరెక్టు అని గుడ్డిగా నమ్మిస్తాడు. గుడ్డిగా ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. అది ఎందుకంటే వాడు క్వశ్చన్ చేసిన రోజు, వాడికి అర్థమైన రోజు వాడు నమ్మటం మానేస్తాడు. నేను నా కాలేజ్ టైంలో నేను కమ్యూనిజం చాలా ఎక్కువ నమ్మేవాడు. ఐ వాజ్ ఆన్ ద వర్జ్ ఆఫ్ బికమింగ్ ఎ కమ్యూనిస్ట్. ఆ టైంలో నేను ఐన్ ర్యాండ్ బుక్స్ చదివాను. ఐన్ ర్యాండ్ బుక్స్ అయితే నాకు ఏమర్థమైంది, మీరు ఒక్కడిని నమ్ముతున్నారు అంటే మెయిన్ అర్థం ఏంటి దానికి, వాడికన్నా మీకు తక్కువ తెలుసు, అప్పుడు మీరు ఆయన నమ్ముతారు. అప్పుడు సప్నాకి నాకన్నా ఎక్కువ తెలుసు అని నేను నమ్మినప్పుడు, ఇంకొక రోజు సప్న కాకుండా ఇంకెవరో శాంతి అనే ఒక అమ్మాయి సప్నాకి విరుద్ధంగా ఏదో చెప్పింది. అప్పుడు నేను శాంతిని ఫాలో అవ్వట్లే. అప్పుడేంటి, ఓహో మనకు అర్థమైనంత వరకే ఉంది ప్రపంచం అనుకుంటాం తప్పు. అప్పుడు సప్న కాకపోతే శాంతి, ఇంకెవరో లోకప్రియ, ఇంకెవరో ఎక్స్ వై, వేరో చాలామంది ఉంటారు. అప్పుడు నేను అందరి మీద పడిపోయాను వెళ్ళి. నేను ఫ్రమ్ నీషే టు ఇమాన్యుయల్ కాంట్, సోక్రటీస్, అవన్నీ చూసి వాటిలో నాకు నచ్చినవన్నీ జీడిపప్పులాగా తీసుకుని నా ఉప్మా నేను చేసుకున్నాను. సో దెన్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీ ఆఫ్ దెమ్. నన్ను కూడా బిలీవ్ చేసుకోను, ఎందుకంటే నేను కూడా కాన్సెప్ట్ చేంజ్ అవుతాను. నాకు ఇవాళ ఉన్న ఎక్స్పీరియన్స్, ఇవాళ నేను అర్థమైంది, ఇవాళ నేను ఎవరి దగ్గర నుంచి విన్నది, అది నాకు ఎడిషనల్ థాట్ అవుతుంది నాకు. రైట్. అలాంటప్పుడు నేను నిన్న ఉన్నవాడిని ఇవాళ ఉన్నాడు ఒకటి కాదు. మీరు ఆ కన్సిస్టెన్సీ లేనప్పుడు నమ్మటం అనేది జరగదు. ప్రవహించే నదిలాగా అవే నీళ్లు మళ్ళీ తిరిగి. కరెక్ట్. సో మీరు అనేది ఉప్మాలో జీడిపప్పులు ఏరుకోవాలి కానీ ఉప్మా గిన్నె ఉప్మా తీసుకోకూడదు. అది ఇంకోటి ఏంటి, జీడిపప్పు కన్నా బాదం పప్పు కూడా ఉండడానికి ఛాన్స్ ఉంది, అందుకని జీడిపప్పు దగ్గర స్టిక్ అయిపోతుంది. జీడిపప్పులు కూడా తాత్కాలికం, ఆ ఉప్మాలో జీడిపప్పులు ఉన్నాయి. అది కరెక్ట్. సో మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను మన మోహన్ బాబు గారు ఉన్నారు, ఆయన ఏమి నమ్ముతారు, షది సాయిబాబా నమ్ముతారు, లేకపోతే ఇంకోటి ఎవరో దేవుడు. సో నేను ఒకరోజు అన్నా, సరే మీకు పోయిన తర్వాత పైకి వెళ్తాక ఉంటే అల్లా ఉంటే మీ పరిస్థితి ఏంటన్నా, మీకు కూడా గ్యారంటీ తెలియదు కదా, ఎవరికి గ్యారంటీగా ఏదో ఉంటుందో తెలియదు అక్కడ పైన మనకు చెప్తున్నారు. అవును, ఇప్పుడు అమెరికా అంత పవర్ఫుల్ కంట్రీ, వాళ్ళు జీసస్ని నమ్ముతున్నారు, వాళ్ళ దగ్గర పవర్ ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాళ్ళ దగ్గర మిలిటరీ మైట్ ఎక్కువ ఉంది. మనం అందరూ అక్కడికి వెళ్ళాలని కొనక వాళ్ళేమో మన దగ్గర రావాలని కోరుకోవట్లా. అది ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది, మటీరియల్గా ప్రూవ్ అయింది. అయినా కూడా మనం ఇక్కడ చేస్తాం, దాన్ని మన అక్కడ చేస్తే మనం బెటర్ అవుతుంది నేను అంటలా. కానీ అది దానిని ఛాలెంజ్ చేయరు కాబట్టి నమ్ముతారు. ఇంత చెప్పినా కూడా ఆయన ఏమంటారు, భలే చెప్తావా వర్మ అంటారు, అంతే, దాని మించి వెళ్ళదు. ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీరున్న ప్రజెంట్ నమ్మకాన్ని మీరు పక్కన పెట్టారంటే మీకు ఇంకొక థాట్ తోటి ఫీల్ చేసే శక్తి ఉండదు మీరు. అది లేనప్పుడు వ్యాక్యూమ్ అవుతుంది. సపోజ్ అసలు థింక్ చేసే కెపాసిటీనే లేదనుకోండి, దట్ ఈస్ ద మెజారిటీ. సార్ లేదనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఏదో ఒక మోడల్ ఫాలో అవ్వాలి కదా. అందరికీ మీకున్నంత తెలివితేటలు ఉండకపోవచ్చు, మీకుండే థింకింగ్ కెపాసిటీ ఉండకపోవచ్చు, అప్పుడు వాళ్ళు ఏం చేయాలని, వాళ్ళు చావాలి అంతే, వాళ్ళు చావాలి. అంటే వాళ్ళ థింకింగ్ మీరు ఎలా అయితే మీరు పారాగ్రాఫ్స్ తీశారు బుక్లోంచి దొంగలించారని చెప్పారు, వాళ్ళ వ్యక్తినే దొంగలించుకుంటున్నారు, అదే నమ్మకం వాళ్ళది. అది తప్పంటారా? మళ్ళీ చెప్పండి. మీరు పారాగ్రాఫ్ దొంగలించుకుని పెట్టుకుంటారని మీదని చెప్తారని చెప్పారు. వాళ్ళు దొంగిలించుకోవట్లేదు, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. గుడ్డిగా నమ్మటం అంటే మీ జెన్యున్, ఇప్పుడు వాళ్ళ అవసరం కోసం ఫాలో అవడం అది వేరే కేటగిరీ, వాళ్ళ లాభం కోసం ఫాలో అవడం వేరే కేటగిరీ. నిజంగా లాయల్గా ఫాలో అవుతున్నారు అనుకోండి, దట్ ఈస్ ద క్రౌడ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. అంటే మీరు అవసరం కోసం నమ్ముకుని అది బిజినెస్, అది బిజినెస్.
నాకు మీ దగ్గర నుంచి ఒక లాభం వస్తుంది, అప్పుడు మిమ్మల్ని నమ్మినట్టు మిమ్మల్ని నటింపు చేయడం కానీ వేరే వాడిని నటింపు చేయడం కానీ దట్ ఈస్ పర్ఫెక్ట్లీ కరెక్ట్. దట్ అగైన్ బికమ్స్ దేర్ ఓన్ సెల్ఫ్, దే ఆర్ నాట్ ఫాలోయింగ్ ఎనీబడి. అంతే కదా, దే ఆర్ ప్రిటెండింగ్ టు ఫాలో. ఇట్స్ అ కాన్షియస్ చాయిస్, మైండ్ఫుల్ చాయిస్. కరెక్ట్. సో ఇప్పుడు మరి చాలామంది గురువులని లేదు భగవంతుడిని వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో వరాల కోసమే నమ్ముతారు. ఏదో మనం నమ్మితే అది కరెక్టే కదా, అది మైండ్ఫుల్ చాయిసే కదా. అది దట్ ఈస్ మిక్స్డ్ విత్ ఈగో. ఈగో ఎందుకు వస్తుందంటే వందలు వేలు లక్షల మంది గుళ్ళో క్యూలో లైన్లో ఉంటారు. ప్రతి ఒక్కరికి వాడు ఇండివిజువల్ కోరిక ఉంటుంది. ఇప్పుడు నాలాంటి తెలియని ఏం చేస్తాడో, నన్ను మట్టుకు చూసుకుంటాను నేను, మట్టుకొని వాడు అండవు కానీ నన్ను చూసుకుంటాడు. నన్ను మట్టుకు చూసుకుంటే వేరే వాళ్ళని కేర్ చేయదని చెప్తున్నా నేను ఏదైనా బ్రాకెట్లో. అప్పుడు మీకు ఫస్ట్ లిస్ట్లో ప్రయారిటీ వస్తుంది. అంతే. నన్ను చూసుకో దేవుడా అంటే ఓన్లీ ఐఎమ్ మేకింగ్ ఏ 1-to-1. నన్ను మట్టుకు చూసుకో అంటే వేరే వాళ్ళని వదిలే. బికాస్ ఇప్పుడు దేవుడు అందరినీ చూసుకుంటాం అనేది జరగదు. బికాస్ హోల్ పాయింట్ ఆఫ్ సొసైటీ కమ్స్ బిట్వీన్ డిఫరెన్సెస్. మీ దగ్గర డబ్బు ఎక్కువ ఎప్పుడు ఉంటుంది, అవతల వాళ్ళ దగ్గర తక్కువ ఉన్నప్పుడు మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. ఆ కంపారిజన్ లేకపోతే డబ్బుని ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీరు మిలియనేర్ అయ్యి నేను మిలియనేర్ అయితే అసలు మీనింగ్ లేదు, దానికి వాల్యూ లేదు. సో పుట్టిన ప్రతి మనిషి నేనే బాగుండాలి, నాకు డబ్బు ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, మా ఫ్యామిలీ బాగుండాలి అంటే ఇప్పుడు అందరూ బాగుండాలి. దేవుడు ముందు అందరూ సమానం, వాళ్ళే చెప్తారు. దేవుడికి అసలు ఉండకూడదు అంటే 10 దన్నాలు వీడు ఎక్కువ పెట్టాడా, 3 కొబ్బరికాయలు వీడు తక్కువ కొట్టాడని ఆయనకి మెజర్మెంట్ ఉంటుందేమో నాకు తెలియదు. బట్ మనం ఇచ్చే డెఫినేషన్ ప్రకారమే అందరూ సమానం అనుకుంటే సమానం అనే దానికి మీనింగ్ ఉండదు. Then happiness and sadness, both of them lose their meaning. So the experience of life itself becomes null and void. So everything is relative. Yeah. So మరి coming back to నమ్మకం. Yeah. నమ్మకం గుడ్డి నమ్మకం అంటున్నారు. Can you define గుడ్డి నమ్మకం అంటే? See, గుడ్డి నమ్మకం అంటే నా పాయింట్ ఏంటంటే నేను చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కాలేజ్ టైంలో నేను ఒక సినిమా చూస్తున్నాను. ఆ టైంలో న్యూస్ రిలీజ్ చేశారు. సుభాష్ చంద్రబోస్ లేకపోతే భగత్ సింగ్ ఇలాంటి నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. ఆయన చప్పట్లు కొట్టేసి లీగ్స్పోయి నరిచేవాడు సుభాష్ చంద్రబోస్ వస్తే. నేను ఆయన అడిగాను, సుభాష్ చంద్రబోస్లో ఏం చేసాడో తెలుసా నీకు అన్న? తెలియదు. అడిగి స్వాతంత్ర యోధుడు అని తెలుసు, ఎక్కడ ఫైట్ చేసాడు తెలుసా? తెలియదు. ఆ టైంలో అసలు ఏం జరుగుతుంది? ఓకే, ఫ్రీడమ్ ఫైట్ జరుగుతుంది. హిట్లర్ మీద నా అభిప్రాయం ఏంటన్న? ఆ కర్కోడ్ అక్కడ బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ బల్క్ ఆఫ్ హిజ్ లైఫ్ టైం హిట్లర్ని కలవటానికి ట్రై చేసేవాడు. ఎందుకంటే బ్రిటిష్ మన ఎనిమి అప్పుడు, మనం పోరాడుతున్నాం. బ్రిటిష్ వాజ్ ఫైటింగ్ జర్మనీ సెకండ్ వరల్డ్ వార్లో. ఎనిమీస్ ఏ ఫ్రెండ్ అనే దాంట్లో సుభాష్ చంద్రబోస్ ఇస్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టచ్ విత్ హిట్లర్ టు గెట్ సపోర్ట్. ఈ జాపనీస్ వర్ హెల్పింగ్ హిమ్ ఇన్ దట్. ఇప్పుడు నాకు ఇంత తెలుసు, అవును, నేను లెగిసి చెప్పట్టుకోవట్లా. ఆడు కొడుతున్నాడు. ఎందుకు కొడుతున్నాడు? వాడి నమ్మకం గుడ్డిది కాబట్టి. ఆడికి ఏమీ తెలీదు. అది కూడా అడగల అసలు. అంటే ప్రోగ్రామింగ్ అది. సుభాష్ చంద్రబోస్ యోధుడు, మన దగ్గర పార్టీ జాయ్ అంటున్నది అంటే అది ఇట్స్ ప్రోగ్రామ్ ఎమోషన్. అదే. ఓకే, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు చూస్తే పొలిటికల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, అసలు పరిగెడిస్తాం అంటారు. వాడు ఏం పరిగెట్టించినా కూడా విన్నాడు. ఈ ఫ్యాన్స్ హీరోస్ ఉంటారు కదా, రైట్. యా. సో ఇప్పుడు నేను ఒకసారి చిరంజీవి గారిది విజయవాడలో చూసాను ఒక ఫంక్షన్, ఇప్పుడు కాదు, మెనీ ఇయర్స్ బ్యాక్. ఐ థింక్ ఇట్స్ రాఘవేంద్ర గారు పెళ్లి సందడి 100 days ఏదో సంథింగ్ లేదు. ఇప్పుడు స్టేజ్ మీద అందరూ ఉన్నారు. చిరంజీవి గారు ఎవరు వెళ్ళి మాట్లాడుతున్నా వేదిక పెద్దలందరూ చిరంజీవి గారు ఒక ఓంకార శబ్దం వస్తుంది క్రౌడ్లోంచి. మళ్ళీ ఏదేదో మళ్ళీ వస్తుంది. ఆయన పేరేంటి? ఆయన తిట్టినా పోయినా నాకు అర్థం కాదు. మిగతా దాని ఇంట్లో దే రియాక్టింగ్ టు ద సౌండ్ ఆఫ్ చిరంజీవి నేమ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ కల్ట్. అది నథింగ్ టు డూ విత్ ఆయన యాక్టింగ్ బాగా చేసిరా, సినిమా బాగుందా, ఇది బాగుందా కాదు. దే ఆర్ అబ్సెస్డ్ విత్ హిమ్, అంతే. విత్ ద ఐడియా, నాట్ విత్ ఐడియా, హిమ్ యాజ్ అ పర్సన్, అంతే. యూనో అప్పుడేంటి మీకు ఫ్యాన్స్ ఇప్పుడు టెక్నికల్గా ఒక హీరో అంటే ఒక యాక్టర్ అనేవాడు బాగా యాక్ట్ చేయాలి, ఇట్స్ పద్ధతి ప్రకారం, కథ బాగుండాలి, అడిగి ఎంటర్టైన్మెంట్ కావాలి. కానీ ఈ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫీల్ అయిపోతారు సినిమా ఫెయిల్ అయితే. అవును, ఎందుకంటే వాళ్ళకి అతను బాగా యాక్టింగ్ చేసాడా, సినిమా బాగుంది అనేది పాయింట్ కాదు. మేము నమ్మింది ఒకటి ఫెయిల్ అయింది,
వాళ్ళ పాపం అక్కడి నుంచి వస్తుంది మాట. అక్కడ లెట్ డౌన్. యా, దట్ ఈస్ దోస్ ఆర్ వాట్ ఆర్ కాల్డ్ కల్ట్స్. సో అలాంటి కల్ట్ ఫాలోయింగ్ తోటే మీరు కామెంట్ చేస్తారు దాని గురించి. ఇంటెలిజెంట్ ఇన్ఫార్మ్డ్ ట్రాన్సాక్షనల్ బిజినెస్ లైక్ నమ్మకం పర్లేదంటారు. బికాజ్ అదే అన్నా, సి టు డిగ్రీ నమ్మకం అనేది లేకపోతే యూ కాంట్ ఫంక్షన్. అది కానీ ద అబ్సెసివ్ నమ్మకం అనేది ఏంటి, నమ్మకం అనేది ఎవరినో ఒకటి నమ్మక తప్పదురా నమ్ముదాం అని కాన్షియస్ డెసిషన్ తీసుకోవటానికి గుడ్డిగా నమ్మి అబ్సెస్ అవ్వటానికి ఉన్న డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్, రైట్ రైట్, అర్థం. ఎందుకంటే వాడు ఎప్పుడు లైఫ్లో పైకి రాడు, ఎందుకంటే వాడు ఫాలోవర్గానే ఉంటాడు. ఇప్పుడు మీరు ఇందాక సుభాష్ చంద్రబోస్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఆయన హిట్లర్ని కలవడానికి చాలాసార్లు ప్రయత్నించారని చెప్పారు, కానీ ఇతను సుభాష్ చంద్రబోస్ నమ్ముతున్నాడని చెప్పారు. ఆ ఎగ్జాంపుల్ ఇవ్వడానికి కారణం ఆయన కంటే సుపీరియర్గా ఉన్నాడు అని మీరు అనుకునే, బికాస్ సుభాష్ చంద్రబోసే కలుద్దాం అనుకుంటే ఆయన కంటే ఎక్కువ ఉంటేనే కదా కలుస్తారు అనే ఆ హిట్లర్ని గురించి ఏం తెలుసుకోకుండా ఇతన్ని మాత్రం గుడ్డిగా నమ్మడం అనేది గుడ్డి నమ్మకానికి తార్కాణం అంటారా? అంటే కాదు, సి వెన్ యూఆర్ లైకింగ్ సమ్వన్ ఆర్ సంథింగ్ ఆర్ వాట్ ఎవర్, మీకు ఇనఫ్ ఇన్ఫర్మేషన్ దాని మీద ఉన్నప్పుడు మీరు నమ్మరు, బికాస్ దట్ ఈస్ బికమ్ ఇంటెలిజెంట్లీ బ్రేకన్ అప్. ఇట్ ఈస్ కమింగ్ ఇన్ పీసెస్ అండ్ పార్ట్స్ వేర్ ఇట్ ఈస్ షేపింగ్ యువర్ మైండ్. కరెక్ట్. ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఎగ్జాంపుల్ ఇచ్చాను కదా, ఆ కుక్కకి వన్ లైన్ థాట్, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ ద వరల్డ్ అండ్ ఓన్లీ స్వప్న ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్. దాన్ని మించిన ఆలోచన రావడానికి దాని దగ్గర ఆలోచన లేదంటున్నది. సిమిలర్లీ ఎవరైతే ఈ కల్ట్ ఫాలోవర్స్ ఉంటారో వాళ్ళందరూ దే కెనాట్ థింక్. లేకపోతే వీళ్ళు ఉంటారు కొంతమంది, అండ్ ఐ డోంట్ నో, అది బాబాలు అవ్వచ్చు, లేకపోతే ఈ నాన్నగారు అమ్మగారు ఏదో వస్తారు, అలాగే వేరే ఉంటారు యూనో, వాళ్ళందరూ కూడా. సో ఐ డోంట్ థింక్ దే కెన్ రియలీ టాక్ అబౌట్ వాట్ దే సెయింగ్. ఒక ఇంటలెక్చువల్ డిస్కషన్ అనేది చేయగలుగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి కెపాసిటీ ఉన్నప్పుడు ఫాలోవర్స్ ఫస్ట్ అండి. ఇప్పుడు నేను మాకు ఇందిరక్క అని మా రిలేటివ్ ఒక ఆయన ఆవిడ ఇంటికి వెళ్తే ఒక పెద్ద సత్యసాయిబాబా ఫోటో, నేను ఈ ఫోటో ఏంటి ఎక్కడి నుంచి వచ్చిందన్న, షీ గాట్ హర్ట్, అంటే నేను ఏదో డిరాగేటరీగా మాట్లాడని అనిపించింది. అదేంటి అలా అంటావు, అది నేను వెళ్ళాను, ఎంతమంది ఎన్ని వేల మంది నమ్ముతారో తెలుసా. అంతేగా, నిజమే. అంటే ఇప్పుడు ఎన్ని వేలు అనేది పాయింట్ కదా, అందులో ఉన్న ప్రతి ఒక్కడు, మీరు కూడా ప్రతి వేలలో మీరు ఒక్కరే కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను కానీ సత్యసేవకి ఏం చెప్తే నాకు 10 నిమిషాలు చెప్పనా, లేదు తెలియదు. అక్కడ ఏంటి పెడతారు, ఎక్స్ప్రెషన్ పెడతారు అక్కడ, బట్ ఎక్కదు అదేంటి అనేది. నేనేమన్నానంటే, ఇప్పుడు మీరు ఒక ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన చెప్పిన దానికి ఒక కౌంటర్ ఫిలాసఫీ ఉంటుందా, లేకపోతే దాన్ని ఎలాంటి వ్యాలిడిటీ ఉంది ఈయన చెప్పిన దానికి, అంతకుముందు వేరే వాళ్ళు చెప్పిన దానికి అని మీరు డిస్కస్ చేసి అనలైజ్ చేసినప్పుడు దానికి ఎంత వ్యాలిడిటీ ఉందని మీకు ఒక ఇది రావచ్చు. యూ మైట్ గెట్ సమ్ అండర్స్టాండింగ్. దట్ ఈస్ ద రైట్ వే టు డూ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్విజిషన్. ఇప్పుడు బల్బ్ వెలిగింది, అయ్యి భలే లైట్ వచ్చింది, అసలు బల్బ్ ఎందుకు వెలుగుతుంది, ఎలక్ట్రిసిటీ ఏంటి అసలు, లేకపోతే స్విచ్ ఎలా వేస్తాం, స్విచ్ ఎలా ఆపేస్తాం అని ఎలా అవుతుంది, ఆ క్వశ్చన్స్ చేసినోడు ఎవ్వడో కూడా గుడ్డి ఏది నమ్మడు. ఆ కెపాసిటీ లేనివాడు నమ్ముతాడు, ఎందుకంటే అక్కడ టాక్సేషన్ ఉండదు. నాలెడ్జ్ ఎక్వైర్ చేయలేకపోతే మీరు క్వశ్చన్ చేయలేరు. ఒక అనలిటికల్ బ్రెయిన్ లేకపోతే మీరు అబ్జర్వ్ చేయలేరు. అది మెజారిటీకి ఉండదు కాబట్టి వాళ్ళు నమ్మకంలో బతికేస్తారు అంతే. ఇప్పుడు చాలా మందికి ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇందిరక, ఇప్పుడు షీఈస్ హ్యాపీ ఇన్ దట్. ఎందుకంటే మళ్ళీ పుస్తకాలు చదివి అది అసలు ఏంటి, సాయిబాబా కౌంటర్ ఫిలాసఫీ ఎక్కడ ఉందా లేదా, అది దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ వర్క్ అండ్ లాట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఇంట్రెస్ట్, ఇమాజినేషన్ అండ్ ఎవ్రీథింగ్. అది ఎవరు చేస్తారు? నేను సాయిబాబా భక్తుని అంటే అయిపోయింది, అది పక్కన పడేచ్చు, దాని తర్వాత ఇంకా డిస్కషన్ ఛాన్స్ లేదు. ఇప్పుడు మీకు ఇష్టమైన ఒక తాగే పదార్థం ఏమన్నా చెప్పండి. వోడ్కా. మీరు వోడ్కా, యూ హ్యావ్ వోడ్కా. దీన్ని వెళ్ళి నా బ్రెయిన్ని వెళ్ళి స్టిమ్యులేట్ చేసి
అప్పుడు వెంటనే దాన్ని నంబు చేసి ఇలా చేసి చేయడం వల్ల నేను ఆనందం పొందుతున్నా అని అనలైజ్ చేసుకుంటారా, జస్ట్ తాగి ఎంజాయ్ చేస్తారా? అంటే వై ఐఎమ్ ఆస్కింగ్ యూ ఇస్ Yeah. నమ్మకం కూడా ఒక్కోసారి ఈ No, బ్రెయిన్ తో that's పని that's a లేకుండా wrong example because the sensory aspect of eating a food or having a drink or something, that's like a physical aspect of a sensory. This is a mind-changing thing. Believing in a cult, believing in a religion, believing in a political process, believing in someone who's doing something, that is actually altering your mind. I'll strictly follow it. You are giving that much and you are looking at everything in life through that prism. రైట్. That is very different from having something on a sensory level. Yeah. ఓకే, ఫేర్ ఇనఫ్. సో వాట్ యుర్ సేయింగ్ ఇస్ మనకి కళ్ళకి కనిపించి వినిపించే పరిధిలోనే మీరు చూస్తున్నారు. దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ హ్యాపెన్ బియాండ్ ద ఫ్రేమ్ ఆఫ్ యువర్ రెఫరెన్స్ correct. ఆఫ్ టైమ్ అండ్ స్పేస్, జస్ట్ విత్ దట్ ఫెయిత్ అండ్ బిలీఫ్. Yeah. ఒక గట్ ఫీలింగ్ No, but అంటాం see, రకరకాలు. no, but understood what you're saying. ఇప్పుడు నేను అన్నీ వదిలేసి ఆలోచించడం మానేసి ఓకే నేను ఒక దేవుని సెలెక్ట్ చేసుకుంటా, జీసస్ సో అల్లాహ్ లేకపోతే వినాయకుడు ఎవరినో ఓ లైఫ్ అంతా బతికేద్దాం, రోజు ఒక కొబ్బరికాయ కొట్టేసి ఒక దండం 2-3 దండాలు పాడేసి అయిపోతుంది, నో ప్రాబ్లం. దట్స్ వాట్ మెజారిటీ లివ్, దే డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. వాళ్ళకి నాకన్నా తక్కువ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి ప్రాబ్లం ఉందని తెలుసుకునే బ్రెయిన్ ఉండదు వాళ్ళకి. వాళ్ళ పరిధి అంతే, అది నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేది అదే.